హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ నాగరాజు పొలగాని మాట్లాడుతున్నా. అయితే ఎట్టకేలకు దిల్ రాజు క్షమాపణ చెప్పారన్నమాట. ఇక తెలంగాణ ప్రజలకు నిర్మాత దిల్ రాజు క్షమాపణ చెప్పడంతో ఒక్కసారి రెండు తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. సంక్రాంతికి వస్తున్న టైలర్ లాంచ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడిన మాటలు చాలా వైరల్ గా మారాయని చెప్పి మనం కూడా అనుకోవచ్చు. అయితే అసలు ఏం జరిగింది ఏంటనేది ఈ రోజు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇక తెలంగాణ సంస్కృతిని హేళన చేయడం తన ఉద్దేశం కాదని, ఎవరు మనోభావాలను దెబ్బతిని ఉంటే క్షమించాలని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేసి తన క్షమాపణలు కోరుకున్నారు. ఇక నిజామాబాద్ పట్టణం సంక్రాంతికి వస్తున్న ఈవెంట్ చేశాం. మన దగ్గర సినిమా ఈవెంట్స్ పెద్దగా జరుగు. అప్పట్లో ఫిదా సక్సెస్ మీట్ పెట్టాను. ఇక నిజామాబాద్ వాసిగా ప్రాంతంలో నాకు అనుబంధం అలాంటిది. ఇక మన సంస్కృతిలో ఉండే దావత్ గురించి, మటన్ తెల్లకళ్ళు గురించి మన మాట్లాడారు. ఆ మాటలో తెలంగాణ వాళ్ళు అవమానించారని, అవహేళన చేశారని చెప్పి కొంతమంది మిత్రులు చేసిన కామెంట్స్ నన్ను తీవ్రంగా బాధించాయి. అయితే సోషల్ మీడియాలో పెట్టడంతో అవి తెగ వైరల్ గా మారాయి. తెలంగాణ దావత్ నేను మిస్ అవుతున్నాను, సంక్రాంతికి వస్తున్నాం, ఈ రెండు సినిమాలు విడుదలయ్యాక దావత్ చేసుకోవాలని చెప్పి అనుకున్నట్టు మన దిల్రాజ్ గారు చెప్పారు. ఇక ఆ ఉద్దేశం ఏంటంటే, అసలు విషయం ఈవెంట్ చివరిలో చెప్పా, మన సంస్కృతిని నేను అవమానిస్తాను, అది అర్థం చేసుకుంటా సోషల్ మీడియా రాద్ధాంతం చేస్తున్నానని చెప్పి తెలిపారు. నిజంగా మీరందరూ నా మాట వల్ల మనస్తాపం చెందితే క్షమించండి అని చెప్పి దిల్రాజ్ గారు అన్నారనమాట. ఇక నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో ఫిదా సినిమా చూసి ప్రపంచవ్యాప్తంగా సినిమాకి ఎంతో ఆదరణ కూడా దక్కిందని చెప్పి అన్నారు. ఇక కుటుంబ బంధానికి ఎంతో విలువనిస్తామని చెప్పేందుకు తీసిన సినిమా, అందులోని అనుభూతి పాత్ర ద్వారా చెప్పా. ఆ మూవీ పెద్ద హిట్. అలాగే బలగం తీసినప్పుడు తెలంగాణ సమాజం మమ్మల్ని అభినందించింది. ఇక మా సినిమా ఇది ఇక్కడ ప్రజలు గుండెకు హత్తుకుంటారని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు మాపై ప్రశంసలు కురిపించాయి. ఇక తెలంగాణ వాసిగా రాష్ట్ర సంస్కృతిని హేళన చేశారని చెప్పి అలా అనుకున్నారో తెలియదు. నా మాట తప్పుగా అర్థం చేసుకుంటే క్షమించని చెప్పి